కాదులు కూడా అయితే చేస్తాను. ఇవి వచ్చేసి మా చేలో పండిన మినువులు అనమాట. ఇంకా తిరగలు పట్టి లేదండి, తిరగలు పట్టకుండా ఇంకా రోట్లో దంచేసి ఇంక ఈ విధంగా చేశాను. అక్కడక్కడ గుండ్లు పడ్డాయి, ఇంకేం కాదు, పొట్టుతో తిన్నా కానీ మొత్తం అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఓకేనండి, పిండి మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేసాను కదా. ఇంక ఇది వచ్చేసి ఇంకా పక్కన పెట్టేసాను. ఈ పిండిలో వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాం కదండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కలుపుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కలుపుకున్నాం కదండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాం. సరేనండి, తెప్పల్లో అయితే వాటర్ పోసేసి ఇంకా ఒక వైట్ క్లాత్ అయితే కట్టేసాను. క్లాత్ కూడా బాగా తడిపేసేసి ఇంకా సాల్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం కలిపేసుకున్న పిండి ఉంది కదా, అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. పాతకాల పద్ధతిలో మట్టి కొండ మీద ఇలా గుడ్డ కట్టేసి చేస్తారంట. నేనైతే ఇంక ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను. ఒక చుక్క ఆయిల్ కూడా తగలకుండా ఇంక తడిగొడ్డ మీద వేస్తే చాలా బాగా వచ్చిందని చెప్పేసి. పిండి కూడా మరీ గట్టిగా కాకుండా జావుగా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట. ఈ విధంగా చేసేసుకొని ఆవిరి పోకుండా మూత పెట్టేసుకోవాలి. బాగా ఉడికేసిన తర్వాత చూపిస్తానండి. ఆవిరి పోకుండా మూత అయితే పెట్టేసానండి. బాగా ఉడికేసిన తర్వాత చూపిస్తాను, ఓకేనా అండి. మూత అయితే పెట్టేసాం కదా, ఇంకా అసలు ఉడికిందా లేదో చూద్దాము. పొగలైతే మామూలుగా లేవట్లేదు. మనం అనుకున్న రీతినైతే వేడివేడిగా ఆవిరిగూడెం అయితే రెడీ అవుతూ ఉంది. చుక్క ఆయిల్ తగలకుండా అసలుకి పాతకాల పద్ధతిలో ఆవిరికే ఇంక ఈ గుడుం అనేది చేయడం చాలా బాగుంది కదా. చాలా బాగా ఉడికింది కూడా. బావ అయితే ఇంకా టతమూల ఇంటి దగ్గర కూర్చున్నాడు. వచ్చి రాంగల్ని అయితే వేడివేడిగా ఇంకా ఆవిరిగూడెం అయితే పెట్టేద్దాం. మరి దాంట్లో కొంచెం లైట్గా కారపొడి వేసేసి. సరేనండి, బావ కోసం అయితే ఆవిరిగూడెం చేశాను కదా, తింటా ఉన్నాడు. ఎట్టండి బావ టేస్ట్? సుహాస్ బాబు కూడా నిద్రలేసాడు అనమాట. ఒత్తి తినొచ్చు, లైట్గా కారపొడి అని చేసుకోవచ్చు అండి. ఇంకా బావ అయితే ఒత్తి తింటా ఉన్నాడు, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేలైతే తినే. మరి సుహాస్ బాబు నువ్వు వేసి ఎదురు వచ్చేస్తా.